అప్పుడెప్పుడో చిన్నప్పుడు బల్లె చదువుకున్నాం. అంతరిక్షంలో కాలు పెట్టిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ అని. అంటే గదేనోలా మన దేశం తరపున చిట్ట సీమాంట రాకెట్ మీద మొగులు మీదికి పోయిండు అన్నట్టు గాసారు. గది జరిగి 40 ఏళ్ళైతాంది. ఇన్నేళ్లకు మనోడు అంటే మన భారతీయుడు మళ్ళా మొగులుని ముద్దాడిండు. మరా ముచ్చటేందో పురాగా ఇనుండ్రి. మొగుల మీద మన ముద్ర పడ్డదుల్లో మళ్ళా వ్యోమగామి శుభాంశు శుక్ల సారు ఆకాశానికి మోసుకుపోయాడు మన దేశ కీర్తిని. బుధారం పగటాలకు 12 గొట్టంగా ఫాల్కామ్ 9 అనే రాకెట్ల కూర్చొని అంతరిక్షంలో కాలు పెట్టిండు శుభాంశు సారు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ అనే సంస్థలు ముంగటేసుకున్నారు ఈ కార్యం. అమెరికా, ఐరోపా అట్లనే మన ఇస్రో వాళ్ళు భాగమైండ్రు. మొత్తం 4 వ్యోమగాములు పోయిండ్రు మొగులు మీదికి. నలుగురిట్లా మన శుభాంశు సారేనట పెబ్బ. ఇక మొగులు మీదికైతే పోయిండ్రు గాని ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు చేరుకోలేదట. గందుకు బేస్తారం మాపటాల దాకా టైం పడుతుందంట. గప్పటిదాకా రాకెట్ల కూసోని భూమి చుట్టూ చక్కలు కొట్టుడే. ఇక సంబురం అనిపించే ముచ్చటేందంటే మొగులు మీదికి పోయినాక శుభాంశు సారు అక్కడి నుంచే మన భారతీయులందరినీ పలకరించుకుంటా క్షణార్థులు చెప్పిండు. ఒక్క సెకండుకు 7.5 కిలోమీటర్ల వేగంతోటి భూమి చుట్టూ తిరుగుతున్నారట. భుజం మీదున్న 3 రంగుల జెండాను చూస్తుంటే మనమంతా సారంబట్టే ఉన్నట్టు అనిపిస్తాందని చెప్పుకుంటా జై హింద్ జై భారత్ అని గర్వంగా సందేశం పంపిండు శుభాంశు సారు. గిది ఇంటాంటే మనకు కూడా రోమాలు నెక్కబుడుతున్నాయి గదనుల్లా పబ్లిక్. మరి ఇదేమన్నా చిన్న ముచ్చటనా? రేపటి రోజున మన ఇస్రో సాధించేటి విజయాలకు ఇదే మొదటడుగు. ఎందుకంటే ఇంకో 2 ఏళ్లల్లా సీమాంట మొగులు మీదికి మనుషులను పంపేతందుకు సుత్తాంది మన ఇస్రో. ఇప్పుడు మొగులు మీద శుభాంశు సారు నేర్చుకున్న అనుభవం అంతా ఆనాటికి మన ఇస్రోకు అక్కెరకత్తదన్నట్టు. అందుకు తగ్గట్టే 2 వారాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండి తీరొక్క తీల్రా ప్రయోగాలు చేస్తారంట. గంతేగాదుల్లో అక్కడి నుంచే మన ప్రధాని మోడీ సార్తోటి అట్లనే బడి పోరగాన్లతోటి ముచ్చట పెడతాడట శుభాంశు సారు. అమెరికాలో జరిగింది ఈ ప్రయోగం. మన ఇస్రో ఆఫీసర్లు కూడా పోయిండ్రట ఆడికి. శుభాంశు సార్ ఇంటోళ్ళు టీవీలో చూసుకుంటా మస్తు సంబరపడ్డారు. సారు క్షేమంగా రావాలని, దేశానికి ఇంకెంతో పేరు దేవాలని మనం అందరం కూడా కోరుకుందాం.